ఆన్సర్ మస్ట్ బి 4. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం జరుగుతుందండి, 4 అని రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం జనరల్గా ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ వన్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఓరియంటేషన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం కనుక గమనించినట్టయితే, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ X ఈజ్ 55 కిలోగ్రామ్ అండ్ దోస్ ఇన్ ఫ్యామిలీ Y ఈజ్ 62 కిలోగ్రామ్. యావరేజ్ అంటే మనం గతంలో చూసాం, యావరేజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంటూ టోటల్. సో X ఈజ్ 55 కిలోగ్రామ్ ఉంది ఫ్యామిలీ X, ఫ్యామిలీ Y యావరేజ్ 62 కిలోగ్రామ్ ఉంది, కానీ నంబర్ ఆఫ్ మెంబర్స్ తెలియదే. వాట్ ఈజ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ X అండ్ Y అని అడుగుతున్నాడు. అంటే 55 + 62/2 చేయొద్దండి. సో దానికి మీరు ఏం చేయాలి, సో ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ ద కండిషన్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ యూ హ్యావ్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నానండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ X ఈజ్ 55 కిలోగ్రామ్ and those in family Y is 62 kilogram. What is the average weight of members of families X and Y? చూద్దాం. అందరు రాసుకున్నారు కదండి క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ X అండ్ Y? ఈ క్వశ్చన్ కనుక మనం గమనించినట్టయితే, ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద 2 ఫ్యామిలీస్ ఈజ్ 250. 2 ఫ్యామిలీలలో 250 ఉంటే ఒక ఫ్యామిలీలో 100 ఉండొచ్చు, ఇంకొక ఫ్యామిలీలో 150 ఉండొచ్చు. In one family it may be 125, in other family also 125. In one family it is 150, in one family 100. Here also there is a chance of getting multiple answers. That's why an ambiguity is raising. అంటే ఒక కన్ఫ్యూజన్, ఏ వాల్యూ తీసుకోవాలి అని మీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఆ కండిషన్ని విస్మరించండి, మర్చిపోండి. జస్ట్ ఇగ్నోర్ దట్ కండిషన్ వెన్ యూ ఆర్ గెటింగ్ ఎన్ ambiguity. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ కండిషన్. ద రేషియో ఆఫ్ ద నెక్స్ట్ కండిషన్కి వెళ్ళేటప్పుడు ఇండివిజువల్గా చూస్తున్నామనే స్పృహలో ఉండండి. అంటే ఫస్ట్ కండిషన్ మనం ఆల్రెడీ చూసినాం, మనకు ఆన్సర్ రాలేదు, వదిలేయండి. ద రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ X టు ఫ్యామిలీ Y ఈజ్ 8:10. అంటే 8 మంది Xలో 10 మంది Yలో ఉన్నారని అర్థం కాదండి, 8:10 ఆ రేషియో ఉందని అర్థం. అంటే 8:10 అంటే 4:5 సింప్లిఫై చేస్తే. అంటే 8Xని మనం X మెంబర్స్గా, 10Xని మనం Y మెంబర్స్గా తీసుకోవాలి. కండిషన్ 2 కనుక మనం వాడినట్టయితే, X is to Y కనుక తీసుకున్నట్టయితే, ద రేషియో ఈజ్ వాట్ సార్, 8X is to 10X. XX మళ్ళీ క్యాన్సిల్ అయితే 8:10 ఉంటుంది, మళ్ళీ దాని గురించి వరీ కావాల్సిన పని లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు, యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ X ఈజ్ 55 కిలోగ్రామ్. అంటే టోటల్ వెయిట్ ఏమొస్తుంది, 55 ఇంటూ Xలో ఎంతమంది ఉన్నారు, 8X. మళ్ళీ Yలో 62 కిలోగ్రామ్ ఉంది, Yలో ఎంతమంది ఉన్నారు, 10X. కాకపోతే ఈ రెండింటిని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాడు యావరేజ్ అడుగుతున్నాడు క్వశ్చన్లో. కాబట్టి 10X ఇంటూ 62 బై, తెలుసు కదండి మనకు యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్ ఏమి రాయాలండి, నథింగ్ బట్ 8X + 10X, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ని మనం ఈ విధంగా అనుకున్నాం కాబట్టి. ఇప్పుడు చెప్పండి, సో ఈ X వాల్యూ నాకు వస్తుంది, X వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, నాకు వస్తుంది. ఆఫ్టర్ గెటింగ్ ద X వాల్యూ పొరపాటున కూడా ఇక్కడ సాల్వ్ చేయాల్సిన అవసరం, ప్లీజ్ డోంట్ సాల్వ్ ద వాల్యూ ఫర్ X, నో వన్ ఈజ్ ఆస్కింగ్ ద వాల్యూ. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఇక్కడ వన్స్ ఆఫ్టర్ యూఆర్ గెటింగ్ X, ఇప్పుడు తను ఏమడుగుతున్నాడు మిమ్మల్ని, వాట్ ఈజ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ X అండ్ Y? ఆర్ యూ గెటింగ్ దిస్ ఆర్ నాట్? 2 వాల్యూస్ని మీరు సాల్వ్ చేసినప్పుడు పైన కింద XX క్యాన్సిల్ అయిపోతుంది, యూ విల్ గెట్ ద వాల్యూ. అంటే బై యూజింగ్ కండిషన్ 2 అలోన్ యూఆర్ గెటింగ్ ద ఆన్సర్. ఫస్ట్ కండిషన్ నేను వాడనే లేదు, సెకండ్ కండిషన్ మీరు వాడుకుంటూ ఆన్సర్ వచ్చింది కాబట్టి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి 2. సార్ సెకండ్ కండిషన్ నేను ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కండిషన్తో చెక్ చేయాలా? చేయొద్దు, అది చేయకూడదండి. వెన్ యూ ఆర్ గెటింగ్ ద ఆన్సర్ విత్ వన్ పర్టికులర్ కండిషన్ ఇండివిజువల్లీ, యూ షుడ్ నాట్ క్లబ్ ఇట్ విత్ ద నెక్స్ట్ కండిషన్. దట్ ఈస్ వన్ మోర్ రూల్ ఆఫ్ యువర్ డేటా సఫిషియన్సీ. డేటా సఫిషియన్సీలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే ఉండాలి. రెండోది ఏంటంటే, ఒక కండిషన్తో నాకు ఆన్సర్ వచ్చేటట్టయితే ఐ షుడ్ నాట్ క్లబ్ ఇట్ విత్ ద నెక్స్ట్ కండిషన్. ఎప్పుడు క్లబ్ చేయాలి, ఈ కండిషన్తో ఆ కండిషన్తో. వెన్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ ద ఆన్సర్ విత్ బోత్ ద కండిషన్స్ ఆర్ బోత్ ద స్టేట్మెంట్స్, ఐ షుడ్ క్లబ్ ద స్టేట్మెంట్స్ అని గుర్తుంచుకోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి కనుక జాగ్రత్తగా అనలైజ్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటాయండి. నెక్స్ట్ 6th ప్రాబ్లం కనుక గమనిస్తే, నేను ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మోడల్ నుంచి తీసుకోవడం జరిగింది. డేటా సఫిషియన్సీ అంటే ఒక్క నంబర్ సిస్టమ్కే ఉండదు,
అలాగే ఒక్క రేషియో ప్రపోర్షన్కే ఉండదు. దాదాపు సాధ్యమైనంత వరకు నా పరిధిలో నేను చాలా వరకు టాపిక్స్ ఇక్కడ కవర్ చేయడానికి ప్రయత్నించినండి. ఇది చూడండి, నేను డేటా సఫిషియన్సీ మిమ్మల్ని మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ మీద అడుగుతున్నాను. వాట్ ఈస్ ద ప్రైస్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ ద మిక్స్చర్ ఆఫ్ షుగర్ ఇన్ విచ్ 2 types A and B ఆర్ మిక్స్డ్. రెండు కనుక మిక్స్ అయితే ప్రైస్ ఆఫ్ మిక్స్చర్ ఎంత అని అడుగుతున్నాడు. అసలు మీకు ఈ రెండింటి ప్రైజ్లు ఇచ్చాడా అండి? ఇవ్వలేదు. కాబట్టి లెట్ us గో ఫర్ ద కండిషన్స్. జస్ట్ రైట్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైస్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ ద మిక్స్చర్ ఆఫ్ షుగర్ ఇన్ విచ్ 2 types A and B ఆర్ మిక్స్డ్. What is the price per kilogram of the mixture of sugar in which 2 types A and B are mixed? ఇది క్వశ్చన్. కండిషన్స్ ఏమి ఇచ్చాడు? షుగర్ ఆఫ్ టైప్ A and B ఆర్ ఇన్ ద మిక్స్డ్ ఇన్ ద రేషియో 5:7. చెప్పాను కదా ఇంతకుముందే, 5x and 7x అనుకోవాలి. అలాగే ద కాస్ట్ ఆఫ్ A and B టైప్ షుగర్స్ ఆర్ 23 and 27 రెస్పెక్టివ్లీ. అయితే ఎన్ని కిలోలు కలిపామనేది మనకు తెలియదు. ఎన్ని కిలోలు కలిపామని మనకు తెలియనప్పుడు వీ కాంట్ డిసైడ్ ద ప్రైస్ ఫర్ ద మిక్స్చర్. సో ఇలాంటి సందర్భంలో ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, లెట్ us see. సో టైప్ ఏ అండ్ టైప్ బి ఇచ్చేసి 5:7లో ఇచ్చారు. వాటి రేట్స్ ఏమో ఈ విధంగా ఇచ్చారు. టైప్ ఏ టైప్ బి ఎన్ని కిలోలలో ఉన్నది నాకు తెలియదు కాబట్టి సో ఫస్ట్ అండ్ సెకండ్ కండిషన్స్ నేను ఇక్కడ క్లబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లెట్ us see how this problem will be proceeding. Individually I will not get the conditions or answers. Let us club 1 and 2. 1 and 2 క్లబ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ కనుక గమనించినట్టయితే 23 రూపీస్ కాస్టే ఉంది, కానీ ఎంత క్వాంటిటీ ఉంది? 5x ఉంది. సో ఇట్ విల్ బి 23 into 5, ఇంత ఉంది ప్రాబ్లం లాగానే, 23 into 5x ప్లస్ ఇంకో కాస్ట్ ఎంత ఉందండి? 27 ఇంటూ nx అండి 7x బై మిక్స్చర్ ప్రైస్ కావాలంటే సింప్లీ 5x plus 7x. దిస్ విల్ బి ద ప్రైజ్ ఆఫ్ మిక్స్చర్ అని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ప్రైజ్ ఆఫ్ మిక్స్చర్ కావాలంటే 23 వాట్ ఎవర్ ద ప్రైస్ అండ్ ఇట్స్ పర్టికులర్ కంటెంట్, సిమిలర్లీ నెక్స్ట్ ఇట్స్ ప్రైజ్ అండ్ నెక్స్ట్ కంటెంట్ బై టోటల్ సమ్ చేస్తే immediately you will be getting the price of mixture. Again here you are getting the answer. చూడండి, x values cancel అయిపోతే you will get the answer. When you are clubbing both the conditions, ఏమని చెప్పానండి? when you club the both the conditions, answer will be 5. రెండు వాడితే 5 అని చెప్పాను. ఒకసారి చూసుకోండి, మీరు రాసినప్పుడు మనం ఏ కండిషన్స్ ఇచ్చాము, ఏ కండిషన్స్లో ఆన్సర్ రాస్తున్నాం అనేది జస్ట్ గో త్రూ జస్ట్ హ్యావ్ ఎన్ ఓవర్ వ్యూ ఇన్ దట్ పర్టికులర్ కండిషన్స్. సో ఇది రెండు కండిషన్స్ నేను క్లబ్ చేసినప్పుడు నాకు వస్తుంది కాబట్టి మై ఆన్సర్ విల్ బి 5 అకార్డింగ్ టు మై కండిషన్స్. నెక్స్ట్ కనుక చూస్తే A and B started a business. The investments made by A and B were in the ratio 4:5. How much profit was earned by B at the end of the year? ఇక్కడ మన పార్ట్నర్షిప్ మనం చెప్పుకున్నప్పుడు ఒక చిన్న రిలేషన్ చెప్పాను నేను మీకు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కనుక మనకి ఇచ్చినట్టయితే ఆ రేషియోని ఫైండ్ అవుట్ చేసి బేస్డ్ ఆన్ దట్ రేషియో వీ కెన్ ఫైండ్ ద ప్రాఫిట్స్ ఆల్సో అని చెప్పాను. ఓకే, అంటే మనం కనుక ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఇక్కడ చూసినట్టయితే 4:5లో ఉన్నాయి, కానీ అడిగే క్వశ్చన్ వచ్చేసి ప్రాఫిట్ ఎండ్ బై బి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటున్నాడు. సర్లేండి, ఏ ప్రాఫిట్ ఉన్నా పర్వాలేదు, మనం వీ కెన్ గెట్ ద బి, బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దట్స్ ద రీజన్ వై we have to go for the support of conditions or statements. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, A and B started a business. The investments made by A and B were in the ratio 4:5. How much profit was earned by B at the end of the year? This is the question. Next, conditions are statement 1. Annual profit earned by A is 600. ఏ ఎంత పార్ట్స్ డినోట్ చేస్తున్నాడండి ఇన్వెస్ట్మెంట్ రేషియోలో? ఈజ్ 4:5. అంటే ఏకు సంబంధించి 4 పార్ట్స్ ఉన్నాయి, అదే 4 పార్ట్స్ ప్రాఫిట్లో కూడా ఉంటుంది. సో నేనేమనుకుంటున్నాను, 4x ఈక్వల్ టు 600 అనుకుంటున్నాను కండిషన్ 1 ప్రకారం. 4x ఈక్వల్ టు 600 అన్నప్పుడు x వాల్యూ ఎంత వస్తుందండి? 150 వస్తుంది. అప్పుడు బీస్ ప్రాఫిట్ ఏమవుతుందండి?
5x, ఎందుకంటే b అనేవాడు 5 పార్ట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఇట్ విల్ బి 5 into 150. అంటే ఆర్ వి గెటింగ్ ద ఆన్సర్ నాట్ సార్? ఎస్. 5 into 150 చేసి మళ్ళీ 750 అవసరం లేదు, అది దానంత పరిస్థితి అక్కడ లేదు. సో సింప్లీ 5 into 150 బట్టి మనం బీస్ ప్రాఫిట్ చెప్పేయచ్చు. కండిషన్ 1తో ఆన్సర్ చెప్తున్నాం. సెకండ్ కండిషన్ కనుక చూసినట్టయితే ఏ అండ్ బి టుగెదర్ ఇన్వెస్టెడ్ రూపీస్ 10,000. టుగెదర్ ఇన్వెస్టెడ్ 10,000 అయినప్పటికీ కూడా క్వశ్చన్లోనే మనకు ప్రధానమైన రేషియో ఉంది. అంటే రేషియో కనుక చూస్తే 4:5 ఉంది. 10,000ని మనం 4:5 డివైడ్ చేసినప్పటికీ వాటి ప్రాఫిట్స్ వాటి ఇన్వెస్ట్మెంట్సే వస్తాయి, కానీ వీ కెనాట్ గెట్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి, ఏ అండ్ బి టుగెదర్ ఇన్వెస్టెడ్ రూపీస్ 10,000 అంటే తిను 3,000 చేయొచ్చు, తను 7,000 చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ డేటా అంబిగ్విటీ 6,000 4,000. సో ఇక్కడ రేషియోకి ఈ ఇన్వెస్ట్మెంట్కి పొత్తు కుదరట్లేదు అండ్ అంబిగ్విటీ ఈజ్ రేజింగ్ ఫర్ అస్. దట్స్ ద రీజన్ వై వీ హ్యావ్ టు ఇగ్నోర్ ద కండిషన్ 2. ఇగ్నోరింగ్ చేసి డైరెక్ట్గా మనకు వచ్చిన కండిషన్ ఏంటిది? విత్ 1. దట్స్ వై ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1. ఈ విధంగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూడండి, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. కాబట్టి ఈ 4 పార్ట్స్ని నేను ఇచ్చిన ప్రాఫిట్కి ఈక్వల్ చేశాను. ఆబ్వియస్లీ ఐఎమ్ గెటింగ్ 5x ఈక్వల్ టు తన ప్రాఫిట్ బి ప్రాఫిట్ కూడా నాకు వస్తుంది. నెక్స్ట్ కనుక చూసినట్టయితే కెన్ ఆర్ కంప్లీట్ ద వర్క్ ఎలోన్ ఇన్ 15 days. ఆర్ కంప్లీట్ చేయగలడా 15 రోజుల్లో అని అడుగుతున్నాడు. క్యూ అండ్ ఆర్ వర్క్ విత్ ఈక్వల్ ఎఫిషియన్సీ. అంటే క్యూ 5 రోజుల్లో పనిచేస్తే ఆర్ కూడా 5 రోజుల్లో పనిచేస్తాడని అర్థం. ఈక్వల్ ఎఫిషియన్సీ ఇన్ ద సెన్స్ ద వర్క్ done by both the persons will be in the same days, or the time taken by both the persons will be the same. Q and R గురించి ఇచ్చాడు. కెన్ ఆర్ కంప్లీట్ ద వర్క్ ఎలోన్ ఇన్ 15 days అని అడుగుతున్నాడు. కానీ క్యూ ఎన్ని రోజుల్లో పనిచేస్తాడనే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇక్కడ. ఎక్కడ? కండిషన్ 1లో. సో లెట్ us go for కండిషన్ 2. P, Q and R working together can complete the work in 10 days. PQR ముగ్గురు కలిపితే 10 రోజుల్లో పనిచేస్తున్నారు, ముగ్గురు కలిపితేనే. అండ్ P alone can complete the work in 20 days. సో ఇక్కడ కనుక గమనించినట్టయితే వాట్ ఈస్ ద 1 day వర్క్ ఆఫ్ PQR అండి? ఒకరోజు పని, ముగ్గురి పని, దట్ విల్ బి 1/10. ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే ముగ్గురు 10 రోజుల్లో ఒక పని చేశారు అంటే ఒక రోజులో ఎంత పని చేస్తారు? 1/10 చేస్తారు. అలాగే P alone can complete the work in 20 days. అంటే 1 day వర్క్ ఆఫ్ P ఎంత అండి? 1/20. డినామినేటర్ ఎంత పెరుగుతున్నా కొద్దీ వాల్యూ అంత తగ్గుతుంటుంది, గుర్తుంచుకోండి. 1 day వర్క్ ఆఫ్ P ఉంది, 1 day వర్క్ ఆఫ్ PQR ఉంది. సో నాకు ఐ వాంట్ 1 day వర్క్ ఆఫ్ Q and R. 1 day వర్క్ ఆఫ్ Q and R కనుక వస్తే ఎంత వస్తుందండి? టోటల్ వర్క్ అంటే 1/10లోంచి 1/20 తీసేయాలి. 1/10లోంచి 1/20 తీసేస్తే ఎంత వస్తుందండి? మళ్ళీ ఇక్కడ LCM తీసుకుంటే 20 వస్తుంది. 2 - 1 అంటే చివరగా 1/20 వస్తుంది. 1 day వర్క్ ఆఫ్ Q and R. Q and R ఇద్దరు కలిపి పని చేస్తే 20 రోజుల్లో పనిచేస్తున్నారు. 1 day వర్క్ కనుక 1/20 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి మొత్తం పనిని 20 రోజుల్లో చేస్తున్నారు. ఎవరు? Q and R. కానీ అడిగిన క్వశ్చన్ ఎవరి గురించి అండి? కెన్ ఆర్ కంప్లీట్ ద వర్క్ ఎలోన్ ఇన్ 15 days. ఒక్కడు 15 రోజుల్లో చేయగలుగుతాడా? ఇక్కడ ఇద్దరు కలిస్తేనే 20 రోజుల్లో చేస్తున్నారు. అర్థమైందో లేదు? ఇక్కడ ఇద్దరు కలిస్తేనే 20 days పడుతుంది. ఒక్కడు 15 రోజుల్లో ఎలా చేయగలడు? సో ఆన్సర్ ఈజ్ నో. R cannot complete the work alone in 15 days. Why? Because R along with Q both are taking 20 days to complete the work. Hence ఇద్దరు కలిపి 20 రోజుల్లో పనిచేస్తున్నప్పుడు ఒక్కడు 15 రోజుల్లో పని చేయడం అసంభవం. అంటే మీరు కెన్ ఆర్ అన్నప్పుడు యూ కెన్ టెల్, ఈ కెన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కెన్ అన్నప్పుడు యూ కెన్ టెల్ ఎస్ ఆర్ నో. కాబట్టి ఈజీలీ వీఆర్ టెలింగ్ నో, ఆర్ కెనాట్ కంప్లీట్ ద వర్క్ ఎలోన్ ఇన్ 15 days. కానీ ఆ కండిషన్ మీరు ఏ క్వశ్చన్తో చెప్పగలుగుతున్నారండి? ఫస్ట్ కండిషన్ మనకి ఏ విధంగా కూడా హెల్ప్ చేయట్లేదు. బట్ వెరాజ్ ద సెకండ్ కండిషన్ ఈజ్ హెల్పింగ్ అలాట్ ఇన్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. దట్స్ వై విత్ ఎలోన్ 2 మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు. సో ఆన్సర్ విల్ బి 2 ఫర్ దిస్ పర్టికులర్ కండిషన్.
అంటే సెకండ్ కండిషన్తో మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు కాబట్టి ఆన్సర్ విల్ బి 2. కెన్ అన్నాడు, చేయగలుగుతాడా, చేయలేరు అని మీరు చెప్తున్నారు. ఏ లాజికల్ సెన్స్తో చెప్తున్నారు? ఇద్దరు కలిపి 20 రోజుల్లో చేస్తుంటే